నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోమటి సంచుల కూర అండి. స్క్విడ్ కర్రీ అంటాం కదా, అది చాలామందికి చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే కోమటి సంచులు అంటే చాలామందికి నచ్చదు. ఇది చికెన్లా ఉంటుంది కర్రీ అంటారండి. అలా కాదండి, ఇది రొయ్యల టేస్ట్ లాగే ఉంటుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి, ఎవరు తినకపోతే. నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ కోమటి సంచుల కూర కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లోని ఈ కోమటి సంచుల కూరని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా బాగుందండి. నేను నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం అయితే తిన్నాను ఈరోజు. నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ టు సేమ్ మనకి రొయ్యల టేస్ట్ అయితే ఉందండి, చికెన్ టేస్ట్ అయితే లేదు. మీరు కూడా ఒక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఈ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులండి: ఒక 8-10 లవంగాలు, ఒక 5 చెక్క ముక్కలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 30 వెల్లుల్లి రేకలు, ఈ సైజు అల్లం ముక్క. దీని అంతటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవి కోమటి సంచులండి. ఇవి మేము 100 రూపాయలకి అయితే తీసుకున్నాము. శుభ్రంగా 4-5 సార్లు అయితే ఉప్పు పసుపు వేసి కడిగేసుకున్నాం. నొరుగు ఎక్కువగా వస్తుంది కాబట్టి క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ కోమటి సంచులోకి వంకాయ కాంబినేషన్ వేస్తున్నానండి. ఈ సైజు వంకాయ, ఉల్లిపాయ, టమాటా, ఒక 10 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఈ చిన్న గరిటెతోటి, లోతు గరిటెతోటి ఒక 4 గరిటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కలర్ మారిపోయి కదండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని 10 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. నేను ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఈ కర్రీకి ఈ గరం మసాలా అయితే చాలా బాగుంటుంది, మసాలా పేస్టు. దీని అంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. మసాలా కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కోమటి సంచులన్నింటినీ వేసేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఐ ఫ్లేమ్ పెట్టుకొని దీంట్లోంచి వాటర్ అనేది వస్తుందండి. మూత పెట్టేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. మూత అయితే తీసేసాను కదండి. దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం అంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరలా దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటే కర్రీ అనేది బాగుంటుంది. దీన్ని అంతటినీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కర్రీ ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీని అంతటిని మరలా ఒకసారి కలిపేసుకొని మనకి కోమటి సంచి పీస్ అనేది ఉడకాలి కదండి, అది ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత అయితే తీసేసానండి. మనకి కోమటి సంచి పీస్ అయితే ఒక 50-60% ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నింటినీ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఆయిల్ కూడా మనం పైకి వచ్చేసింది. కర్రీ కూడా కొంచెం దగ్గర పడింది కదా, ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుందండి. వంకాయని మ్యాష్ చేయకూడదు. ఇలాగే వంకాయలాగే మనకు అనిపిస్తేనే కర్రీలో బాగుంటుంది. చూసారు కదా, పీస్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా కోమటి సంచుల కూర చేసేసుకోవచ్చో. ఎవరు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నా ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. చాలామంది చేసి ఉంటారు ఈ కర్రీని, కానీ ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. కూర కూడా చాలా 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 బాగుందండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. అంతవరకు సెలవు. నేను మీ స్వప్న.